అమ్మ లేదు, అన్న లేడు, ఉద్యోగమైనా ఉందా? యు బ్లడీ క్రిమినల్. నేను క్రిమినల్ అయితే నాలాంటి కుర్రోలని స్వార్థంగా ఆలోచించేలా ప్రేరేపించే ఈ వ్యవస్థ కూడా క్రిమినలే అర్జున్. నా కుటుంబాన్ని నాకు తిరిగిచ్చేయి. నా రాజ్యాన్ని నాకు తిరిగిచ్చేయి, నీ కుటుంబాన్ని నీకు తిరిగిచ్చేస్తా. నా ఒక టన్ సరుకుని పట్టుకున్నది నువ్వు, దాన్ని విడిపించడానికి నేను వేసిన ప్లాన్ ని బ్రేక్ చేసింది నువ్వు. సో ట్రెజరీలో పోలీస్ భద్రతతో ఉన్న ఆ సరుకుని నువ్వే నాకు విడిపించివ్వాలి. 6 గంటలకి పద్మనాభంలో ఉన్న ఇటుకల ఛాంబర్ కి తీసుకురావాలి. లేదంటే 6:01కి మీ తమ్ముడి చేతిలో మీ అమ్మ, మీ అన్న, మీ వదిన అందరూ చేస్తారు. ఆ తర్వాత నీ తమ్ముడు నా చేతిలో చేస్తాడు. అది మాత్రమే కాదు, సిటీ మొత్తం నా గ్యాంగ్ రెడీగా ఉంది. అందరూ మత్తులో ఉన్నారు. నేను సిగ్నల్ ఇస్తే ఎంతమందిని లేపేస్తారో నాకు కూడా తెలీదు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వార్థంగా ఆలోచించినా సరే, లేదా సిటీని కాపాడడానికి నిస్వార్థంగా ఆలోచించినా సరే, నీకు చాయిస్ ఒక్కటే. ఆ సరుకు నువ్వు విడిపించి ఇవ్వాల్సిందే. ద గేమ్ టైమర్ స్టార్ట్స్ నౌ. అర్జున్, ఆ వంటని డ్రగ్ ని బయటికి తీసి వాడికి ఇచ్చేద్దామా? ఈ డ్రగ్ మొత్తం బయటకు వచ్చి ఇండియా అంతటా వ్యాపిస్తే ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో తెలుసా సోఫియా? నేపాలీస్ ని ఫాలో అయినప్పుడు రేపు ఉదయం 6 గంటలకు ఏదో ట్రాన్సాక్షన్ జరగబోతున్నట్టు తెలిసింది సార్. నేను చెప్పేట్టు చేయండి. రాజారాం, అర్జున్ డ్రగ్ కోసం ట్రెజరీకి వస్తాడు. వాడిని అక్కడే షూట్ చేసేయ్. డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాతే వాడిని షూట్ చేసి చంపేయచ్చు. ఏం మాడుతున్నావు రా పిచ్చా? డ్రగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత చంపితే డిపార్ట్మెంట్ లో డ్రగ్ ఎక్కడ పోయిందని అడిగితే ఏం సమాధానం చెప్తావు? నేను బుజ్జితో వాడి కుటుంబాన్ని లేపేస్తా, నువ్వు అర్జున్ని లేపే. మొత్తం నేరాన్ని బుజ్జి మీద వేసి కేసు క్లోజ్ చేసి డ్రగ్ తగలెట్టేస్తున్నానని చెప్పి నాకు ఇచ్చేయి. వెళ్ళు, ట్రెజరీలో ఫోర్స్ ని దించు. అర్జున్ ఆ బిల్డింగ్ లోపలికి రాకూడదు. హద్దు మీరు ఎవరు లోపలికి వచ్చినా షూట్ ఎట్ సైడ్. రాజారాం సార్, టీంతో రెడీగా ఉన్నాం సార్. అర్జున్ ఒకవేళ నా నుంచి తప్పించుకుంటే నువ్వు లేపే. టోటల్ గా అన్ని ఫ్లోర్స్ ని కంట్రోల్లోకి తీసుకోండి. నన్ను అడగకుండా ఏ పని చేయకూడదు. ఏంటి సోఫియా ఇలా వచ్చా? సో ఎవిడెన్స్ ని ట్రెషరీలో పెట్టడానికి వచ్చాను సార్. ఈ గేమ్ ఇవాళతో అయిపోతుందని వాడితో చెప్పు. సార్, ట్రెషరీ బిల్డింగ్ లోను ఇలాగే అంతా రెడీ. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. అర్జున్, లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అది నేను చూసుకుంటాను. నెక్స్ట్ బిల్డింగ్ దగ్గర లారీతో వెయిట్ చేయి. సార్. ఫోన్ చేయి. హలో, ట్రెషరీ బిల్డింగ్ లో బాంబు ఉంది. సార్, బిల్డింగ్ లో బాంబు ఉన్నట్టు ఫోన్ వచ్చింది సార్. మిస్ డైరెక్షన్ చేస్తున్నాడా మనల్ని? లైట్ తీసుకోండి. వాడు ఎలా సరుకు తీసుకెడతాడో నేను చూస్తాను. అర్జున్ సార్, ఆగండి. లేదంటే షూట్ చేయాల్సి వస్తుంది. షూట్ హిమ్.
వచ్చేసాడు. లారీలో మనం చెప్పిన లొకేషన్కి వస్తోంది. ఏ రాజారాం, అర్జున్ సరుకుతో తప్పించుకున్నాడు. వాడు మొదలు పెట్టుకో. అర్జున్ వెళ్ళిపోతాడు. వాడి గుర్తులు లేపాయి. పట్టుకోండి, పట్టుకోండి, ఆపండి. అర్జున్ తప్పించుకొని గాంధీ రోడ్ లోకి వెళ్తున్నాడు. వాడిని పట్టుకోండి. సిగ్నల్ పడింది. పాలి పాలి పాలి. గాంధీ రోడ్ ఆపోజిట్ కి వెళ్ళి వాడిని పట్టుకో. బుజ్జి, 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 బుజ్జి. ఇక్కడే ఉన్నాడు. బుజ్జి, ఎందుకురా ఇంత పనిచేశావు? నిన్ను ప్రేమగా పెంచలేదా? బాగా చదివించలేదా? నీకేం తక్కువ చేశానురా? నేను చెప్పలే? మమ్మల్ని కన్నవాళ్ళుగా మా కోసం ఏం చేశారు మీరు? మీ సంతోషం కోసం మేం చదవాలి, మీ సంతోషం కోసం మేం ఉద్యోగం చెయ్యాలి. మీ మంచి కోసమే కదా బాగా చదువుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి, తాక్కండి అని చెప్తున్నావు. అది మా మంచి కోసం కాదు, మీ సంతోషం కోసం, మీ భద్రత కోసం. కన్నవాళ్ళని ఇంకేం చేయమంటారు? చెప్పండి, చేస్తాం. నీ కొడుకు కోసం చచ్చిపోతావా? ప్రాణాలిస్తావా? చెప్పు, చచ్చిపోతావా? సరే, చచ్చిపోతా. వద్దు, చెప్పేది విను. నా మాట వినండి. మా వద్దమ్మా. పడకండి. జోక్ చేస్తున్నా అనుకుంటున్నావు కదా? నేను 10 లెక్క పెడతాను, ఆలోగా డిసైడ్ చేసుకో. రెడీ? 1 2. వద్దు, లెక్క పెట్టొద్దు. నేను చస్తేనే నా బిడ్డ నా ప్రేమను అర్థం చేసుకుంటాడంటే వాడి చేతుల్లో ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రాబుజ్జి, మీ అమ్మ నీ చేతులతోనే చంపేయి. యాక్ట్ చేస్తుంది. ఇదిగో బుల్లెట్ లేవు, ఊరికే షూట్ చేయి. భయపడిపోయి వద్దంటుంది. వెనక వైపు బ్లాక్ చేయండి. ఎదురుగా
వస్తున్నాను. దిగి పారిపోండి. రండి రండి రండి. డౌన్ డౌన్. రండి అర్జున్, నిన్ను వదిలిపెట్టండి రా. వస్తున్నావు రా. బుజ్జి, అర్జున్ ఓ తండ్రి స్థానంలో ఉండి పెళ్లి కూడా మానేసి నిన్ను కష్టపడి పెంచి చదివించాడు. వాణ్ణి మాత్రం అపార్థం చేసుకోకురా. కాల్చు. బుజ్జి వద్దు, బుజ్జి వద్దురా. వద్దు బాబు. బుజ్జి వద్దు, అమ్మ బుజ్జి చెప్పేది విను. బుజ్జి రే, బుజ్జి. వద్దు, వద్దు. వద్దు బుజ్జి. రేయ్, బుజ్జి అమ్మని ఏం వద్దు. చేయకు. అమ్మా! ఏంటి బ్రో, బుల్లెట్ లేదన్నా? సారా 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 బుజ్జి, సారా సారా బుజ్జి. డోంట్ లీవ్ మీ సారా. గెట్ అప్ సారా సారా. అభిమానం, ప్రేమ అబద్ధం అన్నారు, అల్లాడుతున్నారు. గుణ, వాడు బ్రిడ్జ్ ఎక్కాడు. పోనీ 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 మీరు ఎక్కించాయి. బాంబు డమ్మి, వాడు డమ్మి, గుద్ది లేపైరా. అలాగా అని కుదిపద్దు బా. వాడు తప్పించుకున్నాడు. వాడు మన రమ్మన్న చోటుకి వస్తాడు. సూర్యుని రెడీగా ఉండమను. మావయ్య, అర్జున్ తప్పించుకుని డ్రగ్ తో చాంబర్ వైపు వస్తున్నాడు. నేను చూసుకుంటానులే. అర్జున్ డ్రగ్స్ లోడ్ చేశాను, లెట్స్ గో. ఇంకా 15 మినిట్సే ఉంది, త్వరగా బండెక్కు. అర్జున్ సరుకుని కారులోకి మార్చుకొని బయలుదేరాడు. బ్రో వద్దు బ్రో, వద్దు బ్రో. కొడుకు అర్జున్ దగ్గరికి వస్తున్నాడు. కాపీ పడుకుంటాను. అమ్మా! అయ్యో బుజ్జి. మేత్ లాగరా. అర్జున్ డ్రగ్ తో చాంబర్ లోకి వస్తున్నాడు. అర్జున్, డ్రగ్ ను అప్పగించి సరెండర్ అయిపో.
నువ్వా? అర్జున్ ఎక్కడా? అర్జున్ ఇంకా 15 మినిట్స్ ఉంది, త్వరగా బండి ఎక్కు. ఏయ్! సరౌండ్. సోఫియా కమిషనర్ తో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయించింది. అయితే అర్జున్ ఎక్కడా? అమిత్, ఈ చోట ఎలా కనిపెట్టాడు? తెలీదు. రే బచ్చా, నాది జీపీఎస్ వాచ్రా. నేను వేసిన ప్లాన్స్ ని పాడు చేసి నన్ను వెతుక్కుంటూ వచ్చిన అర్జున్కి ప్రేమతో నేనిచ్చే బహుమతి. కన్ను తీసి పక్కన బారే. అంత త్వరగా అందరినీ చంపేను, మెల్లమెల్లగా చంపుతా. అమిత్, బైకర్స్ ని కంటపడిన ప్రతి ఒక్కరిని వేసేయమని చెప్పు. ఈరోజు సిటీలో రక్తం ఏర్లై పారాలి. ఐ, ఆ. ఐ. చీఫ్, బైకర్స్ బయలుదేరారు. ఇంకో 10 నిమిషాల్లో సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతారు. How is it, Arjun? పెట్రోల్ సిటీ మొత్తం 100 మంది బైక్స్ తిరుగుతున్నాయి సార్. అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి సార్. దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తాం సార్. పట్టించుకోవద్దు, వదిలేయండి. బైకర్స్ ఆపమని చెప్పు, లేదా చంపేస్తాను. నువ్వు చంపవర్జన్, నాకు తెలుసు. నువ్వు నన్ను చంపలేవు,
కానీ నేను చంపుతాను. ఆపని చెప్పు. అర్జున్ ఒక బోర్ పోలీస్. న్యాయం ధర్మం అని మాట్లాడుకుంటూ తిరిగే నీలాంటి పోలీసు వాళ్ళంటే జనాలకు అస్సలు నచ్చదు. వాళ్ళకి నువ్వు ఒక జోకర్, నేనే హీరో. సార్ సక్సెస్. లత, బైకర్స్ చంపాల్సిన వాడు వాళ్ళ చోటే ఉన్నట్టు లొకేషన్ మార్చు. ఎస్ సార్. చీఫ్, మన సైట్ ని హ్యాక్ చేసేశారు. నువ్వు చెప్పింది కరెక్ట్. నేను నిన్ను చంపను. నీ బైకర్స్, నువ్వు సృష్టించిన నీ బైకర్సే వచ్చి నిన్ను చంపుతారు. చీఫ్, అన్ని బైక్లు ఇక్కడికే వస్తున్నాయి. చీఫ్, బైక్స్ అనే దగ్గరికి వచ్చేసాయి. ఎలాగోలా తప్పించుకోండి. ఓ 4 కుర్రాళ్ళు పీకుదాం సార్, అప్పుడే భయం క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ గూండా శాఖ లో అయినా లోపలేద్దాం అర్జున్. ఏ వీళ్ళని పెద్ద క్రిమినల్స్ గా మార్చి పంపడానికా? మనందరికీ సమస్యలున్నాయి. అందుకని హత్యలు చేయడం, దొంగతనాలు చేయడం, తాగుడు, మత్తు పదార్థాలకి బానిసలవ్వడం, కన్నవాళ్ళని ద్వేషించడం, ఇవి కావు పరిష్కారాలు. పోరాడాలి, పోరాడి సాధించాలి. ఒక్కసారి మీకోసం పరితపించిపోతున్న మీ తల్లుల మొహాలు చూడండి. తన ప్రాణం పోసి మిమ్మల్ని కని, అత్తింటే బిడ్డకి జలుబు చేస్తుంది, ఇత్తింటే బిడ్డకి జ్వరం వస్తుంది అని పచ్చం కూడు తిని, తన నిద్ర, అందం, ఆరోగ్యం అన్నింటినీ త్యాగం చేసి మీరు బావుంటే చాలు అని అనుకునే మీ తల్లుల్ని, మీరు గెలిస్తే సంతోషపడే తండ్రుల్ని గౌరవించకుండా, మీరు ఎంతగా గెలిచినా, ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో ఓడిపోయినట్టే. మీ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. వెళ్ళి మీ కన్నవాళ్లతో మాట్లాడండి. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వెళ్ళండి.